వెల్కమ్ టు టీజీ5 రౌండప్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అన్న మోదీ. డిజిటల్ పేమెంట్స్ నుంచి స్టార్టప్ల వరకు భారత్ అగ్రస్థానంలో ఉందని వ్యాఖ్య. ప్రజాస్వామ్యం అంటే చివరి వ్యక్తికి సేవలే అన్న ప్రధాని. రైల్వే, మెట్రో, టీకాల్లో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని వెల్లడి. కొత్తకొండ వీరభద్రస్వామి మహోత్సవాల్లో పోటెత్తిన భక్తులు. వాహన సేవలతో కొత్తకొండలో ఆధ్యాత్మిక వైభవం. ప్రత్యేక పూజలతో కొనసాగుతున్న వీరభద్రస్వామి ఉత్సవాలు. అన్నదానాలు, అలంకరణలతో కొత్తకొండ పండుగ కళ. జయపురంలో అట్టహాసంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్. త్రివిధ దళాల శక్తి ప్రదర్శనతో దేశభక్తి వెల్లువ. ఆధునిక ఆయుధాలు, వాహనాల కవాతు ప్రత్యేక ఆకర్షణ. సైనిక త్యాగాలకు జాతీయ వందనంతో జయపురం పరేడ్. టీవీ ఛానళ్లపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. అవాస్తవ కథనాలు వేస్తే ఊరుకోమని హెచ్చరిక. ఆధారాలు లేకుండా ఆరోపణలు సరికాదని మంత్రి ఫైర్. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ. మీడియా స్వేచ్ఛతో పాటు బాధ్యత అవసరమన్న పొన్నం వ్యాఖ్య. కామన్వెల్త్ స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో నరేంద్ర మోదీ భారత్ అభివృద్దిపై కీలక విశ్లేషణ చేశారు. భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా యూపీఐ ఎదిగిందని, టీకాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానం, స్టార్టప్ ఎకోసిస్టంలో 3వ స్థానం, విమానయాన రంగంలో 3వ స్థానం భారత్ కు దక్కిందన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్, 3వ అతిపెద్ద మెట్రో రైల్ వ్యవస్థ భారత్దేనన్నారు. పాల ఉత్పత్తిలో 1వ స్థానం, బియ్యం ఉత్పత్తులు 2వ స్థానం భారత్ సాధించిందన్నారు. భారత ప్రజాస్వామ్యం అంటే చివరి వ్యక్తికి సేవలందించడమేనని మోదీ స్పష్టం చేశారు. डेमोक्रेसी की ताकत बना दिया. एक सबसे बड़ी आशंका ये भी थी कि अगर भारत में लोकतंत्र अगर जैसे तैसे टिक भी गया तो भारत किसी भी हालत में विकास नहीं कर पाएगा. लेकिन भारत ने साबित किया कि डेमोक्रेटिक इंस्टीट्यूशंस और डेमोक्रेटिक प्रोसेसेस, डेमोक्रेसी के स्टेबिलिटी, स्पीड और स्केल तीनों देते हैं. भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి ప్రత్యేక అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వేద మంత్రోచ్చరణలు, సాంప్రదాయ పూజలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఉత్సవాల ముగింపు వరకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తకొండ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంలో కలకలలాడుతోంది. రాజస్థాన్ రాజధాని జయపురంలో 78వ సైనిక దినోత్సవ పరేడ్ అట్టహాసంగా నిర్వహించారు. దేశ రక్షణలో సైన్యం చేస్తున్న సేవలను గుర్తు చేసుకునేలా ఈ పరేడ్ జరిగింది. త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా సైనికులు కవాతు నిర్వహించారు. ఆధునిక ఆయుధాలు, సైనిక వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పరేడ్ ను తిలకించారు. దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువతలో దేశభక్తి పెంపొందించేలా ఈ కార్యక్రమం జరిగింది. పరేడ్ సందర్భంగా దేశ రక్షణకు సంబంధించిన సందేశాలిచ్చారు. జయపురం నగరం మొత్తం జాతీయ జెండాలతో అలంకరించారు. సైనిక దినోత్సవ పరేడ్ దేశభక్తి భావాన్ని మరింత బలపరిచింది. विजय का ये संदेश सुनाता, इसमें बसता सेना का संकल्प अटल. अल्ट्रा लाइट हाउविट्जर है, हर चुनौती में राष्ट्र रक्षा का मंत्र प्रबल. बड़े ही शान से सलामी मंच के सामने से गुजरता हुआ देवी और सज्जनों M777 अल्ट्रा लाइट हाउविट्जर.
కొన్ని టీవీ ఛానళ్లు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేలా వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు ఉంటే బయటపెట్టారని సవాల్ విసిరారు. కుట్రపూరిత కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అవాస్తవాలతో రాక్షస ఆనందం పొందితే చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మీడియా స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరమనే సందేశం ఈ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా అధికారులకు లేదా జర్నలిస్టులకు సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదు మోపి వాళ్ళను అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన ఎటువంటి కస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా గతంలోనే చెప్పడం జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటారు. దానికి చెప్తే పొలిటికల్ కాన్స్పిరసీ ప్రభుత్వాన్ని రాగానే ఇది ఎన్ని రోజులు నడుస్తుంది కూరగొడతామన్నారు. దాని తర్వాత రకరకాల ప్రభుత్వానికి అస్తిత్వపరిచే ప్రయత్నం చేసినారు. రకరకాల బదనాం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మేము అధికారంలోకి రాకముందు జరిగిన కాళేశ్వరం సంఘటన కూడా మేమే బాంబు పెట్టి పేల్చినామనే అసహనంలో ఉన్నారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి కథనాలు చేస్తున్నారు. అది వాళ్ళకు మంచిది కాదు. నేరుగా ఇండైరెక్ట్ గా ఎవరు దీని అనుకున్నా బరాబర్ తప్పకుండా కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఉత్సాహంగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన గాలిపటాల కళాకారులు రంగురంగుల గాలిపటాలతో ఆకాశాన్ని నింపుతున్నారు. పిల్లలు, కుటుంబాలతో పాటు యువత పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ స్వీట్ల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఈ ఫెస్టివల్ మరింత ఉత్సాహంగా మార్చింది. భద్రత కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరవాసులు ఇది ప్రత్యేక అనుభూతిగా మారింది. పండుగ సంబరాలు పరేడ్ గ్రౌండ్స్ లో కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ లోని తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో పాము కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. కార్యాలయ ప్రాంగణంలో పాము సంచరిస్తున్నట్లు గమనించిన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ సమాచారం అందించారు. సంక్రాంతి సెలవుల కారణంగా జనసంచారం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొద్దిసేపట్లోనే స్నేక్ క్యాచర్ వచ్చి పామును సురక్షితంగా పట్టుకున్నారు. ఈ ఘటనతో కార్యాలయంలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. పాత భవనాలు, చెట్లు ఎక్కువగా ఉండడంతో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అధికారులు తెలిపారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మలక్పేట్ యాదగిరి థియేటర్ ఎలివేటెడ్ కారిడార్ పనుల నేపథ్యంలో నేటి నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ మార్గాన్ని ఒకవైపు పూర్తిగా మూసివేశారు. భారీ వాహనాలు, బస్సులను చంపాపేట్, ఎల్బీ నగర్ మార్గంలో మళ్లించనున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ప్రకటించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ కంప్యూటర్స్ సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు ధోబిఘాట్ వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది. అంటే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా ఐఎస్ సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది. అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్కు వన్ వే ట్రాఫిక్ ఎలో చేయనవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాకు సహకరించి ఆల్టర్నేటివ్ చూసుకొని
ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. పండుగ వేళ ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో 2 యువకులు మృతి చెందారు. అత్యంత వేగంగా వచ్చిన కారు కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో దోమల మధు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి కోట మధు చికిత్స పొందుతూ మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తం 4 ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు గాయపడిన వారంతా అదే కాలనీకి చెందిన వారే కావడంతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. करण देखे थे మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన భార్యాభర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా పురుషులను వలలో వేసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. భార్య పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉండగా భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు. అనంతరం వాటితో బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. 3 ఏళ్లలో 100 మందికి పైగా బాధితుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్ కు చెందిన లారీ వ్యాపారి ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. 13 లక్షల రూపాయలు వసూలు చేసి మళ్లీ డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన 2 భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరేపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలిద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వారి ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్ సోఫా సెట్ మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా అతడు తేదీ 11/1/26 రోజున సాయంత్రం సమయంలో 1 లక్ష రూపాయల వరకు జమ చేసుకుని వారు ఎలాగైనా చంపుతారనే భయంతో సిరిపురం కాలనీ వద్ద నిలబడి ఉండగా వారిని భయపెట్టుచున్న 2 భార్యాభర్తలు తన కారులో వచ్చి అతని వద్ద 1 లక్ష రూపాయలు తీసుకుని మిగతా 4 లక్షల రూపాయలు 2 రోజుల్లో ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్లగా అట్టి ఫిర్యాదుదారుడు తన జరిగిన మొత్తం విషయాన్ని తన బంధువులకు మిత్రులకు చెప్పగా ఆ మిత్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని కోరగా
ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుతుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు ఇక నుండి ఎవరైనా ప్రజలు గాని యువకులు గాని ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము. మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు గాని మెసేజ్లు గాని చాటింగ్లు గాని సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతున్నాము. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అన్న మోదీ, డిజిటల్ పేమెంట్స్ నుంచి స్టార్టప్ల వరకు భారత్ అగ్రస్థానంలో ఉందని వ్యాఖ్య, ప్రజాస్వామ్యం అంటే చివరి వ్యక్తికి సేవలే అన్న ప్రధాని, రైల్వే, మెట్రో, టీకాల్లో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతుందని వెల్లడి. కొత్తకొండ వీరభద్రస్వామి మహోత్సవాల్లో పోటెత్తిన భక్తులు, వాహన సేవలతో కొత్తకొండలో ఆధ్యాత్మిక వైభవం, ప్రత్యేక పూజలతో కొనసాగుతున్న వీరభద్రస్వామి ఉత్సవాలు, అన్నదానాలు, అలంకరణలతో కొత్తకొండ పండుగ కళ. జయపురంలో అట్టహాసంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్, త్రివిధ దళాల శక్తి ప్రదర్శనతో దేశభక్తి వెల్లువ, ఆధునిక ఆయుధాలు, వాహనాల కవాతు ప్రత్యేక ఆకర్షణ, సైనిక త్యాగాలకు జాతీయ వందనంతో జయపురం పరేడ్. టీవీ ఛానళ్లపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం, అవాస్తవ కథనాలు వేస్తే ఊరుకోమని హెచ్చరిక, ఆధారాలు లేకుండా ఆరోపణలు సరికాదని మంత్రి ఫైర్, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ. మీడియా స్వేచ్ఛతో పాటు బాధ్యత అవసరమన్న పొన్నం వ్యాఖ్య.